హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. ఈరోజు హన్ను గీత వరల్డ్ కిచెన్లో కాకరకాయ పచ్చి రొయ్యల కాంబినేషన్లో ఫ్రై ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా కాకరకాయలో పచ్చి రొయ్యలు వేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఈ రొయ్యలతో రకరకాల రెసిపీస్ చేసుంటాం కదా. మనం కర్రీ కానీ లేదంటే ఫ్రై కానీ లేదా గోంగూర రొయ్యలు కానీ ఈ విధంగా ఒక్కసారి కాకరకాయ రొయ్యలు వండి చూడండి, మీరు చాలా ఇష్టపడతారు. ఇలా కాకరకాయ, ఉల్లిపాయ అలాగే పచ్చి రొయ్యల కాంబినేషన్తో ఫ్రై చేసినట్లయితే అస్సలు చేదుగానే అనిపించదు, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 2 days వరకు నిలవ ఉంటుంది కూడా. ఇప్పుడు ఈ వీడియోలకు వెళ్ళే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కాకరకాయ పచ్చి రొయ్యల ఫ్రై ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 1/4 kg కాకరకాయలను తీసుకుందాము. దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి తీసుకుని ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకుందాము. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం రొయ్యలు అలాగే దీంతోపాటు కొంచెం పసుపు, ఉప్పును కూడా వేసుకుని దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారుగా ఒక 50% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ కాకరకాయ రొయ్యల కోసం ఒక 1/4 kg రొయ్యలను తీసుకున్నాను. పీల్ తీసిన తర్వాత వెయిట్లో 1/4 kg ఉన్నాయి. అలాగే కాకరకాయలు కూడా ఒక 1/4 kg తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా సుమారుగా ఒక 1/4 kg ఉంటాయన్నమాట. ఇలా ఈక్వల్గా తీసుకోవడం వల్ల కాకరకాయ చేదుగా లేకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా రొయ్యల్ని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత అదే కళాయిలో ఇంకా కొంచెం ఆయిల్ని వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ వరకు అవసరం లేదు, ఎందుకంటే కాకరకాయతో పాటు ఇవి మళ్ళీ వేగుతాయి కాబట్టి ఒక 50% ఉల్లిపాయ మెత్తపడే వరకు వేయించుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసుకుని అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకుని ఒక 5 minutes ఈ కాకరకాయ ముక్కలు మెత్తపడే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes ముక్క మెత్తపడే వరకు కుక్ చేసుకున్న తర్వాత మూతను తీసి మనం కూర అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన రొయ్యలను దీనిలో యాడ్ చేసుకుందాము. దీంతోపాటు ఈ కూరకు సరిపడా ఉప్పును కూడా వేసుకుందాము. ముందు మనం రొయ్యలు ఫ్రై చేసినప్పుడు కూడా ఉప్పును వేసుకున్నాం, దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు 2 tablespoons కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. కారాన్ని కూడా వేసుకున్న తర్వాత కర్రీ అంతా కూడా కలిసేట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూనే మనం అడుగు పట్టకుండా ఒక 5 నుంచి 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి 50% రొయ్యలు ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం దీన్ని ఒక 5 నుంచి 10 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుంటే మన కాకరకాయ రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో ఆనియన్స్, రొయ్యలు, కాకరకాయ వేసుకున్నాం కదా. కాకరకాయ అస్సలు చేదనిపించదు, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కలుపుకున్నా కానీ ఎక్కువ అన్నంలో కలుస్తుంది. అలాగే 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది కూడా. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, ఇలా సింపుల్గా కాకరకాయ పచ్చి రొయ్యలను అయితే ఫ్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు చేదనిపించదు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే వాల్యుబుల్ లైక్ వల్ల మా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.